జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిక్షణం ఏ రకంగా ఆలోచించారు రాష్ట్రం గురించి, రైతుల ప్రయోజనాల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఎలా ఇవ్వాలని ఆలోచించారు. పెట్టిన ప్రతి రూపాయికి ఏ రకంగా ప్రాజెక్టు పూర్తి చేయడము, దాని నుంచి ఏం ఆశించామో ఆ ఫలితాలన్నీ రాబట్టడం ఎట్లా ఆలోచించారు. ఈయనేమో ప్రాజెక్టుకు ఏదైతే ఎక్కువ ఖర్చు ఎట్లా పెట్టి ఏ రకంగా ఖర్చు పెంచిచ్చి దాంట్లో నుంచి పక్కకు డైవర్ట్ చేయాలనేది, లేదా పక్క స్టేట్స్ ఏదైనా చేసుకుంటుంటే మరి వాళ్ళ దగ్గర ఏం ప్రయోజనాలు వస్తున్నారో, ఎందుకు మౌనం పాటిస్తున్నారో, మొహమాటం ఏందో కూడా మనకు అర్థం కావట్లేదు. కనీసం మాట వరుసకైనా దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడము, ఒక అసెంబ్లీలో తీర్మానాలు చేయడము, లేదా సెంటర్కు అబ్జెక్షన్ కూడా చేసేవాడు. ఎందుకంటే తన సెంటర్లో పార్ట్నర్ అక్కడ రైజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంప్రెస్ చేయడము, ఇవన్నీ చేయకపోవడం ద్వారా తన ప్రాముఖ్యతలు ఏవనేది ఆయన చెప్తున్నప్పుడు, మా ప్రాముఖ్యతలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా అధినేత, మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మేము స్పష్టంగా చెప్తున్నాము. ఇప్పుడు కూడా నెక్స్ట్ కార్యాచరణలో కూడా అది ముందు ఉండి ఈ పోరాటాన్ని నడుపుతాం. కలిసి వచ్చే వాళ్ళందరినీ దీంట్లో ఈ ఉద్యమంలో కలుపుకోవడంతో పాటు ప్రజలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసే రకంగా మేము ముందుకు అడుగులు వేస్తాం.